ఒక కీలకమైనటువంటి పరిస్థితి రష్యాకి మంటెక్కినటువంటి పరిస్థితి. ఏంటయ్యా రష్యాకి మంటెక్కడానికి కారణం అంటే యూరోపియన్ యూనియన్ చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్, దాంట్లో జరుగుతున్నటువంటి అతి తెలివితేటలు అని చెప్పాలి. యూరప్ సమాజం ఏం చేస్తుంది? యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయాలనుకుంటుంది, కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఒకటి తమ తమ ఆధిపత్యం కోసం లేదా తమ తమ ఉనికి కోసం కొన్ని దేశాలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క ఆలోచన స్వభావం వల్ల జరుగుతున్నటువంటి పరిణామం. ఇప్పుడు ఇందులో మార్పులు ఏం జరుగుతాయి అంటే రష్యా ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. పుతిన్ యూరోపియన్ యూనియన్ కనుక మా ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తానంటే ఇప్పుడు ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, అక్కడ నిజంగా ప్రజల చేత ఎన్నికయ్యేవాడు కావాలి, అలాంటి చర్యలకు వెళ్లాల్సింది పోయి మా దేశం మీదకి ఎట్లా వస్తారు అని అడుగుతున్నాడు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంకొకటి ఈయన ఉద్దేశం ఫ్రాన్స్లో ప్రతిపక్ష నాయకుడిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా చేశారు కదా అక్కడ కోర్టు తీర్పు ద్వారా, అందుకని ఈయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ మాట మాట్లాడి ఈయన ఏం చేశాడు, వీళ్ళ ప్రతిపక్ష నాయకుడిని దొంగ కేసు పెట్టి జైల్లో పెట్టించి చివరికి చచ్చిపోయేలా చేశాడు, స్లోపాయిని చచ్చిపోయేలా చేశాడు, బతికొన్న నాళ్ళు వెంటబడి చంపేశాడు అతన్ని. ఈయన మళ్ళీ వాళ్ళకి నీతులు చెప్తున్నాడు.